హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రికార్డు విక్టరీతో హిస్టరీ క్రియేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి తన టర్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఇప్పటి నుంచే అడ్మినిస్ట్రేషన్పై ఫోకస్ పెట్టారు ఆయన. మరి ఈసారి భారత్తో ట్రంప్ అవలంబించబోయే విధానాలు ఎలా ఉండిపోతున్నాయి? భారతీయులకు భరోసాగా నిలుస్తా, గ్రీన్ కార్డు విషయంలో సహకరిస్తామన్న ట్రంప్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా? వీసాల విషయంలో 2016 మాదిరిగా పాత ఫ్లేవర్ ప్రదర్శిస్తారా? యువత డాలర్ డ్రీమ్స్కు ఊతమిస్తారా అనే చర్చ జరుగుతున్న టైంలో బయటకు వచ్చిన ఓ కీలక ప్రకటన. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తన కొత్త టీంలో మరో ఇండియన్ అమెరికన్కు ఛాన్స్ ఇచ్చారు ట్రంప్. FBI డైరెక్టర్గా కాష్ పటేల్ను నియమించారు. అడ్వకేట్గా సుదీర్ఘ అనుభవం ఉన్న కాష్ పటేల్ డెడికేషన్ ప్రశంసించారు ట్రంప్. గ్రీన్ కార్డ్ విషయంలో ఇండియాకు రెడ్ కార్పెట్ పరుస్తారనే ఆశలు చిగురించాయి. ఇలాంటి టైంలో అమెరికన్ వర్సిటీల సూచనలతో ఇండియా సహా విదేశీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రియమైన విద్యార్థులారా, విదేశీ ఉద్యోగులారా, ఎక్కడున్నా సరే త్వరగా అమెరికాకు వచ్చేయండి. మీ స్థానాలను పదిలం చేసుకోండి మెయిల్స్ పంపించాయి పలు వర్సిటీలు. అందుకు కారణం జనవరి 20న ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. విదేశీ విధానాలు, ఆర్థికం, ఇమిగ్రేషన్కు సంబంధించిన అంశాలపై ఆయన సంతకం చేస్తారనే చర్చ నడుస్తోంది. అదే జరిగి విదేశీ విద్యార్థులు ఇక అమెరికాలో అడుగు పెట్టడం అంత ఈజీ కాదనేది సదరు వర్సిటీల అభిప్రాయం. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. 2017 అమెరికాలో పలు కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఇండియాకు వచ్చారు. సెకండ్ ఇయర్ కోసమని అమెరికా వెళితే ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళను వెనక్కు పంపేశారు. చదువు పేరిట వచ్చి పార్ట్ టైం కొలువులు చేస్తూ ఉన్నారంటూ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసి మరీ స్టూడెంట్స్ను భారత్కు తిప్పి పంపాయి. ట్రంప్ పవర్ పగ్గాలు చేపట్టాక ఇమిగ్రేషన్ పాలసీలో భారీగా మార్పులుంటాయని కొందరు, అలాంటిదేమీ ఉండదని మరికొందరు, ఇలా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్లో భరోసా ఉండేది. కానీ ఆయన పదవి చేపట్టేలోపు వెనక్కు రావాలని వర్సిటీలు మెయిల్స్లో మళ్ళీ అలజడి మొదలైంది. ట్రంప్ పాత ఫ్లేవర్నే కంటిన్యూ చేస్తారా, ఫేవరబుల్గా వ్యవహరిస్తారా అనే డైలమా మొదలైంది. వర్సిటీల నుంచి మెయిల్స్ అందుకున్న విద్యార్థులు ఉన్న పడంగా అమెరికా వెళ్లేందుకు సిద్ధమైపోయారు. పగ్గాలు చేపట్టక ముందే తన విజన్ ఏంటో చెప్పేస్తున్నారు ట్రంప్. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనపై ట్రంప్ కన్నెర చేశారు. గత అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనపై దృష్టి సారించాలన్నారు పుతిన్. అలా చేస్తే బ్రిక్ దేశాల దిగుమతులపై 100% పన్ను విధిస్తామని హెచ్చరించారు ట్రంప్. అమెరికా ప్రయోజనాల విషయంలో ఎటువంటి కఠినమైన నిర్ణయాలకైనా వెనుకాడబోమని చెప్పకనే చెప్తున్నారు ట్రంప్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.